హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. తెలుగు టైటన్స్ ఈ సీజన్లో విజయ్ మాలిక్ కెప్టెన్సీలో వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తుంది. కానీ లాస్ట్ మ్యాచ్లో జైపూర్ పింక్ పంథర్స్ చేతిలో మన తెలుగు టైటన్స్ టీం ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో మన హై ఫ్లయర్ అయినటువంటి పవన్ కుమార్ శరవత్ లేనటువంటి లోడ్ అయితే పూర్తిగా కనపడింది. ఈ మ్యాచ్లో కనుక పవన్ కుమార్ శరవత్ ఉండి ఉంటే తప్పకుండా మన తెలుగు టైటన్స్ టీం గెలిచి ఉండేది. పవన్ కుమార్ శరవత్ ఇంజరీ నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం అనేది పట్టుద్ది. ఈ వీడియో ఎండింగ్లో నేను ఎప్పుడు పవన్ కుమార్ శరవత్ టీంలోకి వస్తాడనేది చెప్తాను. అంతకంటే ముందుగా మనం ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం అయితే 13 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పంథర్స్ టీం మీద ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం 28 పాయింట్లు, జైపూర్ పింక్ పంథర్స్ టీం 41 పాయింట్లు. ముందుగా మనం ఈ వీడియోలో ఇరు జట్లు రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు అండ్ మన తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయి అండ్ వీడియో ఎండింగ్లో పవన్ కుమార్ శరవత్ ఎప్పుడు టీంలోకి వస్తాడనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ముందుగా ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ రేటింగ్ విషయానికి వస్తే పవన్ కుమార్ శరవత్ లేనప్పటి నుంచి మన తెలుగు టైటన్స్ కెప్టెన్గా విజయ్ మాలిక్ వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ మొత్తం 17 రేట్ పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 10 బోనస్ పాయింట్లు అండ్ 2 ట్యాకిల్ పాయింట్స్ కూడా సాధించాడు. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీంలో విజయ్ మాలిక్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే అందించాడు. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ ఒకడే ఒంటరి పోరాటం చేశాడు. మన తెలుగు టైటన్స్లో సెకండ్ రైడర్ అయినటువంటి ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 1 రేట్ పాయింట్ మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్లో తన నుంచి ఆశించినంత పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించలేకపోయాడు. అండ్ మన తెలుగు టైటన్స్ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి మంజిత్ ఈ మ్యాచ్లో కేవలం 2 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. ఓవరాల్గా విజయ్ మాలిక్ తప్ప రిమైనింగ్ రైడర్స్ ఇద్దరు కూడా రేటింగ్ యూనిట్లో ఫెయిల్ అయ్యారు. అండ్ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి కిషన్ దుల్ ఈ మ్యాచ్లో కేవలం 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అజిత్ పవర్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించలేదు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సాగర్ రావల్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ డిఫెన్స్లో అంకిత్ జగ్లాన్ తప్ప రిమైనింగ్ డిఫెండర్స్ అందరూ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోయిందంటే దానికి కారణం మన తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్ యూనిటే. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ చాలా ఎక్కువ మిస్టేక్స్ చేశారు. అండ్ రైడింగ్ యూనిట్లో విజయ్ మాలిక్ తప్ప రిమైనింగ్ ఇద్దరు రైడర్స్ కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. అందుకే ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోవడం జరిగింది. ఒకవేళ తెలుగు టైటన్స్ టీం యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి ఆశీష్ నర్వాల్ విజయ్ మాలిక్కి సపోర్టింగ్గా ఉండి పాయింట్స్ కనుక తెచ్చి ఉంటే ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ టీం గెలిచి ఉండేది. ఈ మ్యాచ్ చూశాక నాకేమనిపించిందంటే పవన్ కుమార్ శరవత్ ఈ మ్యాచ్లో కనుక ఉండి ఉంటే తప్పకుండా మన తెలుగు టైటన్స్ టీమే గెలిచి ఉండేది అని అనుకున్నాను. ఒకవేళ పవన్ కుమార్ శరవత్ కనుక ఈ మ్యాచ్లో ఉండి ఉంటే మన తెలుగు టైటన్స్ టీం గెలిచి ఉండేదో లేదో మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ జైపూర్ పింక్ పంథర్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే వీళ్ళ కెప్టెన్ అర్జున్ దేశాల్ ఈ మ్యాచ్లో 11 రేట్ పాయింట్లు సాధించాడు. మొత్తం అర్జున్ దేశాల్ ఈ మ్యాచ్లో 22 రేట్లు చేస్తే 9 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్, 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి నీరజ్ నర్వాల్ ఈ మ్యాచ్లో 12 రేట్ పాయింట్లు సాధించాడు. అందులో 11 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పంథర్స్ గెలిచిందంటే దానికి కారణం వాళ్ళ యొక్క రేటింగ్ యూనిట్ బాగా పర్ఫార్మెన్స్ చేయడమే. అండ్ జైపూర్ పింక్ పంథర్స్ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే జైపూర్ పింక్ పంథర్స్ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి లక్కీ శర్మ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకుష్ రాతి ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి రెజా ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుర్జిత్ సింగ్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. జైపూర్ పింక్ పంథర్స్ టీం కూడా రైడర్స్తో పాటుగా డిఫెన్స్ అనేది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పంథర్స్ టీం యొక్క రైడింగ్ అండ్ డిఫెన్స్ కాంబినేషన్ అనేది కుదిరింది. అందువల్ల ఈ మ్యాచ్ జైపూర్ పింక్ పంథర్స్ టీం తెలుగు టైటన్స్ టీం మీద గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి జైపూర్ పింక్ పంథర్స్ టీం మన తెలుగు టైటన్స్ టీంని ఒకసారి ఆల్అౌట్ చేసింది. మన తెలుగు టైటన్స్ టీం జైపూర్ పింక్ పంథర్స్ టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా ఆల్అౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా జైపూర్ పింక్ పంథర్స్ టీం తెలుగు టైటన్స్ టీంని 2 సార్లు ఆల్అౌట్ చేసింది. మన తెలుగు టైటన్స్ టీం సెకండ్ హాఫ్లో జైపూర్ పింక్ పంథర్స్ టీంని ఒకసారి కూడా ఆల్అౌట్ చేయలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి మన తెలుగు టైటన్స్ టీం 28 పాయింట్లు, జైపూర్ పింక్ పంథర్స్ టీం 41 పాయింట్లు, మొత్తంగా 13 పాయింట్ల తేడాతో మన తెలుగు టైటన్స్ టీం మీద జైపూర్ పింక్ పంథర్స్ టీం విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. మొత్తం 15 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ థర్డ్ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో పునేరి పాల్టన్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది,
5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 5th ప్లేస్లో జైపూర్ పింక్ పంథర్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 6th ప్లేస్లో యుమోంబా టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 7th ప్లేస్లో యూపీఎస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 8th ప్లేస్లో దబాన్ ఢిల్లీ కేసీ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 9th ప్లేస్లో తమిళ తలైవాస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10th ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 11th ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 12th ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 13 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. మన తెలుగు టైటన్స్ టీం అయితే పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్లో ఉంది. అంటే దాదాపుగా ఈ సీజన్ అయితే మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిపోతుంది. సో అదేవిధంగా ఈ సీజన్లో ఫైనల్స్కి వెళ్ళి ట్రోఫీని సాధించాలని కోరుకుంటున్నాను. సో పవన్ కుమార్ శరావత్ విషయానికి వస్తే ఈ సీజన్లో యూపీఎస్ టీంతో తలపడినప్పుడు పవన్ కుమార్ శరావత్కి లెగ్ ఇంజరీ అయింది. అప్పటి నుంచి టీంకి దూరంగా ఉన్నాడు. పవన్ కుమార్ శరావత్ లేనప్పటి నుంచి విజయ్ మాలికే కెప్టెన్సీ చేస్తూ టీంని ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. పవన్ కుమార్ శరావత్ లెగ్ ఇంజరీ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు అయితే రెస్ట్ కావాలంట. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ మ్యాచెస్కి దూరంగా ఉన్నాడు. ప్లే ఆఫ్ సమయానికైతే పవన్ కుమార్ శరావత్ టీంకి అందుబాటులో ఉంటాడు. సో అంతవరకు అయితే పవన్ కుమార్ శరావత్ టీంలో కనపడే అవకాశం లేదు. ప్లే ఆఫ్స్లో పవన్ కుమార్ శరావత్ని మనం తప్పకుండా చూడబోతున్నాము. ప్లే ఆఫ్స్లో పవన్ కుమార్ శరావత్ కనుక టీంలో కనుక వస్తే మన టీంని ఖచ్చితంగా ఫైనల్స్కి తీసుకెళ్తాడు. సో అదేవిధంగా ఫైనల్స్లో కూడా మన తెలుగు టైటన్స్ ట్రోఫీని గెలిచే అవకాశం ఉంది. సో ఇదిగా ఇవాళ వీడియో అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి, సో ఇలానే మీరు డైలీ కబడ్డీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తనలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.